హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న ఈ స్ట్రేట్ తెలుగు వెబ్ సిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది. సింపుల్గా స్టోరీలోకి వెళ్ళాలంటే ఇండియా మొత్తం ఫర్టిలిటీ రేటు 1% కన్నా తక్కువ ఉంటే ఒక గ్రామంలో మాత్రం 2%, 3% అబోవ్ ఉందన్నమాట. అది మాకీపూర్ అనే గ్రామం. ఆ గ్రామస్తులు చాలా విడ్డూరమైన వాళ్ళు, చాలా భయంకరులు అనమాట. అలా మనకు చూపిస్తారు. కామెడీ రూపంలోనే వెళ్తుంది స్టోరీ. దానికి సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కింద మన సుబ్బు వెళ్తాడు. సందీప్ కిషన్ ఆ రోల్లో ఇరగదీశాడనే చెప్పాలి. ఎందుకంటే ఫర్టిలిటీ రేట్ని ఎలా తగ్గించాలి, దాని ద్వారా ప్రభుత్వం ఇచ్చేసిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కింద వెళ్తాడు. అక్కడి నుంచి స్టోరీ ఎలా మొదలైంది, అక్కడ ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి, దాని ద్వారా ఈ హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని వచ్చారు. హీరోకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు తప్పించుకొని ఒక మంచి రిటర్నబుల్గా క్లైమాక్స్లో ఏమైంది అన్నదే స్టోరీ అనమాట. ఆల్రెడీ హీరోకి ఒక మంచి సంబంధం వస్తుంది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. అయినా కూడా వెళ్ళి అక్కడ ఇంకొక అమ్మాయితో లవ్లో పడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, అసలు అక్కడ ఉన్న స్టోరీ ఏంటనేది స్టోరీ. చాలా బాగా తీశాడు. ఎక్కడ మనకి బోర్ కొట్టించలేదు. 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 32-35 మినిట్స్ ఉంటుంది అనమాట. ప్రతి ఎపిసోడు, ప్రతి క్యారెక్టరు నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ఒక మంచి క్యారెక్టరైజేషన్లో మనకి తీసుకెళ్ళడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి. ఇంకా ఈ స్టోరీ మనకి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఒక భూత పదంలో అనుకునే చాలామంది ప్రజలకి ఆ అపోహ నుంచి తప్పించి అది ఒక ఎడ్యుకేషన్, మన ఇండియన్లో కల్చర్లో కూడా అలాంటిది ఉంది అని చెప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరికి చెప్పుకోలేని వాళ్ళు ఎలా చెప్పుకోవాలి, దానిని ఎలా సమర్థించుకోవాలి, దాన్ని ఎలా అవలంబించాలనే విషయాల్ని ఒక నీట్గా చెప్పే ప్రయత్నం అనమాట, ఒక కామెడీ రూపంలో. ఇది నెట్ఫ్లిక్స్లో తీశాడు. ఓక్ కల్చర్ని ఏమైనా ఇండియన్లో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాడేమో అనుకున్నాను. థ్యాంక్స్ నెట్ఫ్లిక్స్. దాని అలాంటిది లేకుండా ఒక రూరల్ డ్రామాను మాత్రమే నెట్ఫ్లిక్స్ వాడు కూడా హెల్ప్ చేశాడు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ప్రతి ఒక్క సిరీస్, ప్రతి ఒక్క వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ ఓక్ కల్చర్ మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. అలా కాకుండా ఇండియన్ కల్చర్ అండ్ తెలుగు కల్చర్నే బాగా చూపించడంలో ఈ వెబ్ సిరీస్ బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. మెయిన్ క్యారెక్టర్ కింద సందీప్ కిషన్, మిథాలి మాల్బాకర్, మానస చౌదరి, బ్రహ్మానంద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను అండ్ సంపూర్ణేష్ బాబు, రఘుబాబు, వీళ్ళందరూ వాళ్ళకున్న రోల్స్ ప్రకారం బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్ని కూడా ఇది తప్పుగా చేశారా బాబు, ఇది కరెక్ట్గా చేయలేదేమో అన్నట్టుగా లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళకున్న రోల్స్ ప్రకారం కామెడీని జనరేట్ చేయడంలో బాగా ప్రధాన పాత్ర వహించారనే చెప్పాలి. కామెడీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళు ఎంచుకున్న థీము, దానివల్ల ఈ వెబ్ సిరీస్కి మంచి రెస్పాన్సే వచ్చింది. పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. క్లైమాక్స్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ వదిలేరు కాబట్టి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని నేను కూడా చూస్తానన్నమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్లో మైనస్లు లేవా అంటే ఉన్నాయి. దాన్ని ఈ స్టోరీ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదంతా మూసేసిందనమాట. బయటికి మంచి వెబ్ సిరీసే ఇచ్చాము అన్నట్టుగా పోర్ట్రేట్ చేయడంలో మేకర్ సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 2.75 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో మరీ త్వరలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.